ఈరోజు దేవుని వాగ్దానము. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 24వ వచనము. ఇది దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానము. విశ్వాస్యత అంటే నమ్మకత్వము, కృప అంటే అర్హత లేని వారికి అర్హత కల్పించి అన్నిటినీ సమకూర్చేది. దావీదు పట్ల దేవుడు ఈ రెండిటిని చూపించాడు. దావీదుకి తన సింహాసనాన్ని స్థిరపరుస్తానని వాగ్దానం ఇచ్చి దానిని స్థిరపరిచాడు. అతడు రాజు అయిన తర్వాత తన జీవితంలో దేవునికి అవిధేయత చూపినా సరిచేశాడే కానీ తనకిచ్చిన సింహాసనాన్ని దూరపరచలేదు. అలాగే అతనికి తన తరువాతి తరానికి ఆ సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్పి దానిని కూడా నెరవేర్చాడు. తన తర్వాత తరం వారు దావీదు లాంటి వారు కారు. అయినా అతనికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి వారు చేసిన వాటన్నిటిని సహించాడు దేవుడు. మనుషులైతే మనకు వాగ్దానం చేసి మర్చిపోతారు. లేదు అంటే మనం చేసిన క్రియలు వారికి నచ్చక వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇష్టపడరు. కానీ ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, విశ్వసించడానికి అర్హుడు. మనమైతే దేనిలో కూడా అర్హులము కాదు. యోహాను అంత గొప్ప భక్తుడే యేసయ్యని నీ చెప్పుల వారు విప్పుటకైనను నేను అర్హుడను కాని అని చెప్పినట్లు మనం చూడగలం. మరి మనమెంత? ఈ ఉదయకాలమున నిన్ను నీవు పరిశీలించుకో. అర్హత లేని మనపైన ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. అర్హత లేని మనకు రక్షణనిచ్చాడు. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యతను నీకు ఇచ్చాడు. అన్నిటికంటే పాపులమైన మనకి అబ్బా తండ్రి అని పరిశుద్ధుడైన తనని పిలిచే భాగ్యం ఇచ్చాడు. సాధారణంగా మన గురించి పూర్తిగా తెలిసిన వారు మనల్ని స్వీకరించడానికి ఇష్టపడరు. కానీ నువ్వు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని ఎరిగి ఉండి కూడా నిన్ను స్వీకరిస్తున్నాడు అంటే ఆలోచించు. దేవునికి నువ్వంటే ఎంత ప్రేమో. దావీదు ఇవన్నీ పొందుకున్నాడు అంటే తాను ముందు దేవునికి లోబడ్డానికి ఇష్టపడ్డాడు. నువ్వు ఇప్పటి వరకు దేవునికి లోబడలేదేమో, కానీ ఇప్పుడు నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు గనుక దేవునికి లోపడు. తప్పిపోయిన కుమారుడు కూడా తాను తప్పు చేస్తున్నాడు అని తెలియకే తప్పు చేశాడు. కానీ తన తప్పును తెలుసుకున్నప్పుడు తన తండ్రి దగ్గరకు వెళ్ళడానికి ఆలస్యం చేయలేదు. నువ్వు కూడా తప్పిపోయిన కుమారుడు వంటి వాడివే. తెలియక ఇన్ని రోజులు అలా పాపంలో ఉన్నావు. కానీ ఇప్పుడు అది పాపం అని నీకు తెలిసినప్పుడు కూడా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీ తండ్రి దగ్గర లోపడు. మనుషుల్లాగా నిన్ను త్రోసివేయడు, కానీ ఆయన నిన్ను స్వీకరిస్తాడు. దేవుని కృప నీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీ వాగ్దానములకై నీకు వందనాలు. అయ్యా, నిజమే, ఈ లోకం నాకు నమ్మకంగా లేదు. అది నేను పాపంలో ఉండగా నన్ను స్వీకరించలేదు. అయ్యా, నీవే నన్ను పాపంలో ఉండగా స్వీకరించావు. నాలో అనేక అవిధేయతలు ఉన్నాయి, నన్ను క్షమించవా? నీకు విధేయత కలిగి జీవించే మనసు నాకు దయచేవా? యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.